పల్లి చట్నీ అండి. చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే 5 నిమిషాలలో రెడీ అయిపోతుంది మనకు. అంత బావుంటుంది. దోస, ఇడ్లీ, చపాతీ దేనికైనా సరే పూరికైనా చాలా బావుంటుంది. ఒక్కసారి గనుక ఈ ప్రాసెస్‌లో చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత బావుంటుంది. ముందుగా ఒక చిన్న గ్లాసుడు పల్లీలను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోవడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇక్కడ మంచిగా చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 కూడా మిక్సీ జార్‌లోకి తీసుకోండి. సో, ఈ మిక్సీలోకి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక చింతపండు జస్ట్ పించ్ ఆఫ్ అండి. కొంచెం మాత్రమే చింతపండు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఒక 5, 6 ఎల్లిపాయ రెబ్బలని వేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలి. పొడి పొడిగా వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ మనమైతే ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో చట్నీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే చూడండి మరీ అంత పలచగా కాకుండా మరీ అంత చిక్కగా కాకుండా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. దానికంటే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజా రేణు.